నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 41 మంది మంత్రులు లియోనియా రిసార్ట్ లో ప్రత్యక్షమయ్యారు. రిసార్ట్ లో మంత్రులు ఉండేందుకు ఈ అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలియజేస్తున్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో దారుణం జరిగింది. భువనగిరి గడ్డపై మళ్లీ పార్లమెంటు జెండా ఎగరాలి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు. భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం భువనగిరి జిల్లా కేంద్రం సాయి కన్వెన్షన్ హాల్లో జరిగింది. నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలంలోని లియోనియా రిసార్ట్ కు జార్ఖండ్ రాష్ట్రం నుండి 41 మంది మంత్రులు లియోనియా రిసార్ట్ కు ప్రత్యక్షమయ్యారు. రిసార్ట్ లో మంత్రులు ఉండేందుకు ఈ అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలియజేస్తున్నారు. 3 రోజులు ఉంటారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశానుసారం లియోనియా రిసార్ట్ కు తీసుకురావడం జరిగింది. రానున్న ఎంపీ ఎలక్షన్స్ ఉద్దేశించి ప్రణాళిక, అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇక్కడికి తీసుకువచ్చినట్లు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. గేట్ రావాలి కదా. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో దారుణం జరిగింది. ప్రియుని మోజులో పడి తన భర్తనే హతమార్చిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రియుడి ప్రణయ్ తో కలిసి భర్తను హత్య చేసిన భార్య కావ్య, హత్యకు వివాహేతర సంబంధమే కారణం. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించిన జవహర్ నగర్ పోలీసులు 28/12/2024 రోజున మధ్యాహ్నం 12 గంటలకి కాంప్లైనెంట్ పూసా సత్యనారాయణ, మనము కాపురా మండల రెవెన్యూ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు, జూనియర్ అసిస్టెంట్. ఆయన డ్యూటీల్లో పోతున్నప్పుడు వికలాంగుల కాలనీ అనుకున్నటువంటి ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మగ వ్యక్తి కాలిపోయి డెడ్ బాడీగా ఉన్నది. వెంటనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరో గుర్తులేని వ్యక్తులు ఇక్కడ కాల్చి చంపివేసి ఉన్నట్లుగా తెలుస్తున్నదని కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దాని మీద మేము మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం, జవహర్ నగర్ పోలీసులు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. తర్వాత దానిలో మాకు ఎలాంటి క్లూస్ కానీ ఎలాంటి ఏమి లేవు. దాన్ని ఫింగర్ ప్రింట్స్, మా యొక్క టెక్నాలజీ, కొత్త టెక్నాలజీని ఉపయోగించి దాంట్లో నిందితుల్ని మేము ట్రేస్ చేయడం జరిగినది. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తిని కూడా ట్రేస్ చేయడం జరిగినది. చనిపోయినటువంటి వ్యక్తి పేరు స్వామి, సందిరి స్వామి, 35 సంవత్సరాలు ఉంటాయి. ఇతనిది మన ముత్తుస్వామి కాలనీ, బాలాజీ నగర్. ఇతను డ్రైవింగ్ పని చేస్తూ ఉంటాడు. ఇతని భార్య పేరు కావ్య ఉంటుంది. ఈ కావ్య ఎవరైతే ఉంటుందో ఆమె ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ప్రణయ్ కుమార్, వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్. భువనగిరి గడ్డపై మళ్లీ పార్లమెంట్ జెండా ఎగురాలి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వైఎస్ఆర్ గార్డెన్ లో నేడు భువనగిరి పార్లమెంటు స్థాయి మహిళా కాంగ్రెస్ రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు హాజరై మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటుపై తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం
పద్మ అధ్యక్షత వహించారు. సునీతారావు మాట్లాడుతూ రాబోయేది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న జిల్లా కమిటీ మెంబర్లతో, బ్లాక్ అధ్యక్షులతో, మండల అధ్యక్షులతో, వార్డు అధ్యక్షులతో, వారి యొక్క కమిటీ మెంబర్లతో కమిటీలు ఎంతవరకు పూర్తి చేశారో కమిటీలు పూర్తి చేయని అధ్యక్షులను పూర్తి చేయాలని సునీతారావు సూచించారు. కమిటీలను మొత్తం పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళలకు 6 గ్యారెంటీలతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తుందని సునీతారావు తెలిపారు. ఉమెన్ మేనిఫెస్టో గురించి వారి నుండి అభిప్రాయాలు సేకరించాలని, ఎలక్షన్లకు నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మన కాంగ్రెస్ అభ్యర్థులను పార్లమెంట్ ఎక్కువ సీట్లు గెలిపించుకునే విధంగా మహిళా కాంగ్రెస్ ముందు వరుసలో ఉండాలని మహిళలకు సునీతారావు దిశానిర్దేశం చేశారు. కార్పొరేషన్ చైర్మన్ మహిళా కాంగ్రెస్ వాళ్లకు ఎక్కువ కేటాయించాలని, మహిళలందరి తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి త్వరలోనే కలిసి మాట్లాడతానని సునీతారావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా అధ్యక్షులు ఇందిరా, నల్గొండ జిల్లా అధ్యక్షురాలు మాధవి, సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, స్టేట్ సెక్రటరీ పావని, జనరల్ సెక్రటరీ పుష్పారెడ్డి, అదితి, స్వప్న, పద్మ, సునీత, జిల్లా కమిటీ మెంబర్లు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నాను. గోషామల్ నియోజకవర్గం నాది కాకుండా కూడా నేను వెళ్ళి అక్కడ కొట్లాడడం జరిగింది. నేను అక్కడికి లోకల్ అయినప్పటికీ నాన్ లోకల్ అని నన్ను బదలా చేసి గెలవనీయకుండా చేశాను. పర్వాలేదు, నేను అదే చెప్తున్నాను. ప్రతి మీటింగ్లో నేను రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పెట్రోల్ బంకులలో పనిచేసుకుంటూ పార్ట్ టైం చదువుకుంటున్నారు. బీటెక్లు, ఎంటెక్లు చేస్తారు మన పిల్లలు. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు? 9 ఏళ్ళు వీళ్ళు గాడిదలు కాసిందా? ఈరోజు ఒక్కొక్క మంత్రి మాట్లాడతాడు, మేము చాలా వైభవంగా చేసినామంట. ఏం చేస్తారో ఒకసారి నా ముందుకు వస్తే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సర్టిఫికేట్ రేవంత్ అని అవసరమే లేదు. కరెక్టా కదా? నన్ను నిలబెట్టి అడగమని చెప్పు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు చెప్పమని చెప్పండి. హరీష్ రావు మాట్లాడతాడు, ఎంతమందికి ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ దొరుకుతుందమ్మా? ఎంత వాళ్ళ కమిషన్లు వచ్చినాయా? కేసీఆర్ ఫామ్ హౌస్ ఎంత పెరిగిందో చూసిందా? వాళ్ళ ఐటీ రిటర్న్స్ ఒక్కసారి చేయండి. తెలంగాణ రాకన్నా ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 600 ఎకరాలు నీకున్నదా? 1 ఎకరం లేదు, మనకు 10 ఎకరం లేదు. నాకైతే అసలు ఎకరమే లేదు. బీసీ బిడ్డలంటే అంత చీపుగా చూసి అగ్ర కులాలకు ఎప్పుడు కూడా పెద్ద పెట్టేసాను. కానీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరినీ కూడా సమానంగా చూస్తారు. అది ఎప్పుడు కూడా సోనియా గాంధీ గారి విజ్ఞత మనకి ఎప్పుడు కూడా పేద ప్రజలకు పెద్దపీట వేయాలని ఒక లక్ష్యంతో భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం భువనగిరి జిల్లా కేంద్రం సాయి కన్వెన్షన్ హాల్లో జరిగింది. భువనగిరిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రులు హరీష్ రావు, గుంతకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఏమి అడిగారు? రైతు బంధు కోసం అడిగారు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జడ్పీ చైర్పర్సన్ ని పోలీసులను పెట్టి బయటకు పంపించారు. అధికారం ఉందని అహంకారంతో వెంకట్ రెడ్డి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాల్వకు నీరు వస్తాయి లేదా అనే దాని మీద కాంగ్రెస్ స్పందించడం లేదని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవిలో ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో పులిచింతల కట్టి ఆంధ్రకు నీరు ఇచ్చారని ఆరోపించారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని కోమటిరెడ్డిని ప్రశ్నించారు. మా పార్టీ నాయకులపై కేసులు పెట్టడం తగ్గదని, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పని చేయండి హితవు పలికారు. బీజేపీ నిలువరించే శక్తి బీఆర్ఎస్ కి మాత్రమే ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కష్టపడ్డా కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ ఓడిపోవడం చాలా బాధాకరం. అందులో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం ఎన్నో కష్ట నష్టాలు జరిగిన తప్పిదాలు మళ్ళీ జరగకుండా తప్పనిది అందరం చేస్తుంటాం. ఒక ఓటమిని 100 నేర్పుతాడు. ఒక ఓటమిని 100 నేర్పుతాయి. ఆ నేర్పు అనేది కూడా మనం
వచ్చినప్పుడు గతంలో 14 ఎలక్షన్స్ కానీ 18 ఎలక్షన్స్ కానీ జరిగినట్టుగా 23 ఈ ఎలక్షన్ జరగలేదు. అది ఎందుకు ఏమిటి అనేది 1,00,000 కారణాలు ఉండొచ్చు, కానీ జరగలేదు మాత్రం సత్యం. అది ఎలక్షన్స్ అయితే కూడా చాలా మంది మన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ నేను చాలాసార్లు కూడా చెప్పిన, ఇది ఎందుకు ఎలక్షన్స్ అంత ఈజీగా పోవట్లేదు. మన సెకండ్ లీడర్ కానీ మనం ఎంతో సబ్ కోర్టు మంజూరు పట్ల న్యాయవాదుల హర్షం వ్యక్తం. కోదాడలో త్వరలోనే సబ్ కోర్టు ప్రారంభం. సబ్ కోర్టు ఏర్పాటుతో కక్షిదారులకు సత్వర న్యాయం. కోదాడలో సబ్ కోర్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 62 జారీ చేయడం పట్ల కోదాడ బార్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ న్యాయమూర్తులు శ్యామ్ సుందర్ భవ్యలతో కలిసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు దేవబతిని నాగార్జున మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా న్యాయవాదులు చేస్తున్న కృషికి ఫలితంగా రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల కలను సాకారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోదాడ నియోజకవర్గంలోని కోదాడ, నడిగూడెం, మునగాల, అనంతగిరి, చిలుకూరు మండలాల పరిధిని సబ్ కోర్టుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సబ్ కోర్టు ఏర్పాటుతో కక్షిదారులకు సత్వర న్యాయం జరగడంతో పాటు ఖర్చులు, సమయం ఆదా అవుతుందని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా కోదాడ నియోజకవర్గ ప్రజానీకము, కక్షిదారులు, ఇక్కడ న్యాయవాదులు కలలు కంటున్నటువంటి సబ్ కోర్టు ఏర్పాటు అనేది గౌరవనీయ తెలంగాణ ప్రభుత్వం వారు నిన్న సాకారం చేశారు. నిన్న ఇచ్చిన జీవో నెంబర్ 62 ద్వారా కోదాడలో 5 మండలాలు కోదాడ, నడిగూడెం, మునగాల, అనంతగిరి, చిలుకూరు ఈ 5 మండలాల పరిధిని కోదాడ సబ్ కోర్టుగా నిర్ణయిస్తూ తెలంగాణ గవర్నమెంట్ వారు జీవో జారీ చేయడం జరిగింది. త్వరలోనే ఈ 5 మండలాల పరిధిలోనే ఉన్నటువంటి సబ్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసులు ఇక్కడే విచారణ జరగటం వల్ల ఈ 5 మండలాల ప్రాంత ప్రజలకు ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. అదేవిధంగా ఇక్కడ న్యాయవాదులందరికీ కూడా చాలా సౌకర్యంగా సమయం కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి కక్షిదారులకు అందరికీ కూడా సత్వర న్యాయం జరిగే అవకాశం కల్పించిన గౌరవనీయ రాష్ట్ర హైకోర్టు వారికి మరియు తెలంగాణ ప్రభుత్వం వారికి కోదాడ బార్ అసోసియేషన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లిమ్స్ హాస్పిటల్స్ వారి ఉచిత మెగా వైద్య శిబిరం మరియు జీవన్ రక్ష బ్లడ్ సెంటర్ వారి రక్తదాన శిబిరం విజయవంతం. యాదాద్రి ఆలయ మాజీ ధర్మకర్త పెళ్లిమిల్లి శ్రీధర్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరంకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యుడు బీర్లా ఐలయ్య. యాదగిరిగుట్ట పట్టణంలో శ్రీధర్ గౌడ్ జన్మదినం వేడుకలు హఠాత్తుగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. ప్రజాసేవకుడు, కార్మిక నాయకుడు శ్రీధర్ గౌడ్ జన్మదిన వేడుకలలో అభిమానులు, కుటుంబ సభ్యులు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, స్థానిక నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య లిమ్స్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రామ్ రాజ్ చేస్తున్న సేవలను అభినందించారు. డాక్టర్ రామ్ రాజ్ మరియు లిమ్స్ వైద్య బృందం గత 6 సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాలలో, వివిధ గ్రామాలలో, పట్టణాలలో ఎన్నో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. సార్ ఏం లేదా
చిరనా ఓ చిరనా యాదాద్రి అభివృద్ధిలో స్థలాలు కోల్పోయిన లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికేట్స్ పంపిణీ. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారిలో స్థలాలు కోల్పోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం సేకరించిన భూమిలో పొజిషన్ సర్టిఫికేట్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య రెడ్డి సత్రం ఫంక్షన్ హాల్లో నేడు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీఓ అమరేందర్, జడ్పీటీసీ అనురాధ, మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా, హేమేందర్ గౌడ్, వైస్ కటం రాజు, కౌన్సిలర్లు ముఖ్యర్ల మల్లేష్, నాగరాజు, అరుణ, రాజేష్, కాంగ్రెస్ నాయకులు భరత్ గౌడ్ పాల్గొన్నారు. చెన్నైలో ప్రకాష్ లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా ఈరోజు పట్టాలు అందుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారని నాకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఈ రోజు మన అభినయంగా మీరందరూ అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కూడా ఆ షాపింగ్ కూడా మంచిగా నడిచేయాలి, లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యే ప్రభుత్వం వీలైన గారు కూడా ఏ విషయాలైనా స్పందించి మన యాదగిరి పట్టణంలో అన్ని అభివృద్ధి పనులకు కానీ, దుకాణాలకు కానీ, ఊళ్ళకు కానీ బాగా అన్న దృష్టికి తీసుకెళ్ళే కానీ తొందరగా స్పందిస్తున్నందుకు మన యాదగిరి పట్టణ ప్రజలందరి తరఫున కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధిలో మీ శాపంలో మీ అందరికీ కూడా శాపం కట్టించి ఈరోజు గౌరవ
యాదాద్రి కొండపైన పర్యటించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య నేడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో పర్యటించారు. కొండపైన భక్తులకు కావాల్సిన మౌలిక సౌకర్యాలలో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసి కొండపైన పర్యటించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో గత ప్రభుత్వం యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టగా అవి ఒక ప్రణాళిక ప్రకారం లేవన్నారు. దీని ద్వారా భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ప్రధానంగా భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టాలి అంటే కొబ్బరికాయలు కొట్టే స్థలం లేదన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టడానికి స్థలం ఏర్పాటు చేయాలని, మెట్ల దారిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా షెడ్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మూత్రశాలలను పెంచి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని, అదేవిధంగా భక్తులు నిద్ర చేయడం కోసం డార్మానెంట్ హాల్ కోసం స్థలం పరిశీలించారు. దీంతో పాటు పుష్కరిణిలో నీరు ఉండేలా చూడాలని తెలిపారు. ముఖ్యంగా శానిటేషన్ పనులు సరిగ్గా చేయాలని పరిశీలనలో అధికారులను ఆదేశించారు. అన్న కొద్దిగా చెకింగ్ దారులు కొంతమందికి ఫోన్ అలా కొంతమందికి లేదు. అందరు ఫోన్ తీసుకోవట్లేదా? చూడండి ఎంతమందికి ఉన్నాయి ఫోన్ చూడండి బయట. మిగతా ఏమో లోపల అదే వాళ్ళు ఒక 10 నిమిషాలు దర్శనం అయిపోతుందండి. కొంచెం సరే సార్. కార్లు ఉందన్నా? సరే సార్. రైట్ రైట్ ఓకే. అదే చూస్తున్నా ఎవరు కలుస్తారు. ఉంటుంది ఏం కాదు అలా నీళ్ళు ఎప్పుడు నింపితే జనగామ విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ధర్మకంచలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 200 యూనిట్ వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జనగామ డిఈ లక్ష్మీ నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడా శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో 13వ వార్డ్ కౌన్సిలర్ మల్లిగారి చంద్రకళరాజు, 16వ వార్డ్ కౌన్సిలర్ గాదేపాక రామచంద్రం, బీఆర్ఎస్ నాయకులు ఉడుగుల కిష్టయ్య, పానుగంటి ప్రవీణ్, 13వ వార్డ్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీదేపాక స్టాలిన్, బంగపల్లి శ్యామ్, సీనియర్ నాయకులు పొట్ల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. వారి స్పీచ్ కంటే ముందు ఒక ప్రధానమైన అంశాలను చేయదలుచుకున్నా. మా ప్రాంతంలో 9 ట్రాన్స్ఫార్మర్లు మనం దీనదయాళ్ పథకం కింద గతంలో తెచ్చుకోవాలి. స్టేడియం అవతల ఒకటే ఉండే, దాని అవతల కూడా ఒకటి అవసరం ఉంటుంది.
ఈ పక్కన ఉన్న 2 ట్రాన్స్ఫర్లలో ఒకటి పనిచేస్తుంది, ఒకటి పనిచేయట్లేదు సార్. దాని రోజు దాన్ని కూడా పునరుద్ధరణ చేయాలి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లకు భద్రత లేకుండా ఉన్నది సార్. మన మేకప్ పిల్లల దగ్గర చనిపోయింది. పిల్లల దగ్గర ప్రాణాలు పోతాయి కాబట్టి కొంచెం దాని ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో దానికి కొంచెం భద్రత కల్పించకుండా ఉన్నాం సార్. తర్వాత ఫైనాన్స్ మొత్తం లేవు. మేము అప్పుడు దీనిదారి పథకం కింద 80 లక్షల రూపాయలు మంజూరు అయితే ఫైనాన్స్ చాలా వరకు ముగిపించినాము. రవాణా చేసేది దాని మీద ఇంకా అప్పటి నుండి మళ్ళీ ప్రభుత్వం ఎక్కడ కూడా మనము ఫైనాన్స్ కోసం ఎక్కడ నిధులు కేటాయించిందో లేదో సరైన అవగాహన ప్రజలకు లేదు. దయచేసి అధికారులు కూడా కొంత ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని హైకోర్టు జడ్జి సుర్మిల నందా అన్నారు. నస్పూర్లోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం సముదాయంలో రోటరీ క్లబ్ హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో హెల్త్ చెకప్ చేయాలని ఉద్దేశంతో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారని, దీనిలో ప్రధాన ఉద్దేశం ఉద్యోగస్తులు చాలా మంది వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ప్రాథమిక స్థాయిలో చికిత్స తీసుకోకపోవటం వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమస్యను తొలగించడానికి మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో రక్త పరీక్ష, ర్యాండమ్ బ్లడ్ షుగర్, HbA1c, కార్డియాక్ స్క్రీనింగ్ టెస్టులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దీనితో పాటు మహిళలకు ఎక్స్రే, మెమోగ్రఫీ చేస్తున్నారని, కొంతమందికి కంటి పరీక్షలు, దంత సమస్యలు, ENT పరీక్షలు, జనరల్ మెడిసిన్, గైనిక్ మెడిసిన్ కన్సల్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. టెస్టులు అయిన తర్వాత ట్రీట్మెంట్ చేసి మందులు ఇవ్వటం, ఉద్యోగులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దని ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నామని తెలిపారు. Doctors who have come all the way to serve you and to provide all the medical. Deepajyoti namostute. And they will not find any time for them to get medical tests. Generally, such medical camps are conducted in slums. This concept, and we approached Sri Dayanand Gauri Garu. He readily accepted and he said, "You go ahead with this program." So, serving the public servants, because public servants every day can daily assistance of NIR, DPR. They take out their time at least a day in a year, so that they can get tested and all the medical services can be provided to them. We helping us throughout in arranging such a view. Come here and do this program, and I request all of you avail the service. My hearty pranams. Rehabilitation, education, vocational training, rehabilitation. Upliftment, and that is where we always are. The Legal Services Authority should endeavor. When she dealt with the cases on behalf of Petroleum and Natural Gas. Legal Services Authority, there is a panel of advocates. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమ్మక్క సారక్క మహాజాతర గద్దెల నిర్మాణ స్థలాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 28వ తేదీ వరకు మేడారంలో నిర్వహించుకునే సమ్మక్క సారక్క మహాజాతర సందర్భంగా మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు కూడా జాతరను జరుపుకునేందుకు సమ్మక్క సారక్క గద్దెల నిర్మాణం చేపట్టామని తెలిపారు. పట్టణంలోని గోదావరి నది తీరాన్ని నిర్మించుకునే జాతర స్థల ప్రాంగణాన్ని పరిశీలించి జాతర ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. జాతర సందర్భంగా మంచిర్యాల జిల్లాకు ₹1 కోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మంజూరు చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీటి సౌకర్యం కల్పిస్తూ పరిసర ప్రాంత పరిశుభ్రతను పాటించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సైలెంట్ ఒకసారి. ప్రత్యేకంగా అడగంగానే సమ్మక్క సారకు వచ్చిన డబ్బుల నుంచి ₹1 శాంక్షన్ చేస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఆ ₹1 వెళ్ళి ఇక్కడ 50 అనుకుంటాను, నస్పూర్లో 30 అనుకుంటాను, ఇటుకలో 20 అనుకుంటాను. నస్పూర్లో ఏదో సింగరేణి వాళ్ళు చేస్తున్నారు, చూసి ఒకవేళ వాళ్ళు చేస్తే ఆ డబ్బులు ఇంటికి పెట్టేసి చేసేదాంట్లో ఒక్కదాని కోసం కాకుండా రేపు ఫ్యూచర్లో కూడా శివరాత్రి వచ్చిన ఇంకేం గోదావరి సంబంధించి ఇక్కడ ఏం కార్యక్రమాలను కూడా విజయకాలంలో చేసే విధంగా బాత్రూమ్లు కానీ శానిటేషన్ కానీ మంచినీళ్ళ సమస్య కానీ స్నానం చేసి లేడీస్ సపరేట్ జెంట్స్కి సపరేట్ పర్మనెంట్ సిస్టమ్ వ్యవస్థ ఇస్తుంది. ఓవర్ ట్యాంక్స్ పెట్టి చేస్తాం. ఏ రకమైన ఇబ్బంది లేకుండా మా ఆలోచనతో ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ సమ్మక్క సారక్క చాలామంది ఇక్కడ భక్తులను ఇక్కడ ఆడిదాకా పోవడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ చేసుకుంటేందుకు వాళ్ళకి అక్కడ ఉన్న సౌకర్యాలు కాకపోయినా అట్లీస్ట్ వాటితో సమానంగా వాటితో కంపేర్ చేసే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కాకుండా మంచినీళ్ళకి కానీ స్నానాలు కానీ మొక్కడానికి కానీ మంగళి వాళ్ళ శవర వాళ్ళ దగ్గర కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని రకాల. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 41 మంది మంత్రులు లియోనియా రిసార్ట్ లో ప్రత్యక్షమయ్యారు. రిసార్ట్ లో మంత్రులు ఉండేందుకు ఈ అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలియజేస్తున్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో దారుణం జరిగింది. భువనగిరి గడ్డపై మళ్లీ పార్లమెంటు జెండా ఎగరాలి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు. భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం భువనగిరి జిల్లా కేంద్రం సాయి కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.